పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుత రాజకీయాల్లో మహిళలు ఎక్కువగా రాణిస్తున్నారు. ఒకప్పుడు రాజకీయాలంటే మగవారి ఆధిపత్యం ఎక్కువగా ఉండేది, కానీ మేమున్నామంటూ ముందుకొస్తున్నారు మహిళలు. అలాంటి మహిళా కార్పొరేటర్ సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారితో ప్రస్తుతం మనం ఉన్నాం. నమస్తే అండి. నమస్తే. ఒక కార్పొరేటర్గా మీరు అనుకున్న పనులన్నీ ఇక్కడ మీ సరూర్ నగర్లో చేశారని అనుకుంటున్నారా? సంతృప్తిగా ఉన్నారా మీరు? చెప్పాల ఒక కార్పొరేటర్గా ఊహించిన దానికంటే కూడా తక్కువనే చేశానని చెప్తాను నేను. దానికి కారణం ఏంటంటే అది రాష్ట్ర అధికారంలో ఉన్న పార్టీ వైఫల్యం అని నేను చెప్తాను. ఒకప్పుడు ధనిక రాష్ట్రంగా ఉండే మనకు విభజించినప్పుడు, కానీ కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి అప్పుల పాలైనది రాష్ట్రం. ఆ రోజు జీహెచ్ఎంసీ ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని నడిపించే శక్తి జీహెచ్ఎంసీకి ఉండే, ఒక గుండెకాయ లాంటిది జీహెచ్ఎంసీ. అట్లాంటిది ఈ రోజు జీహెచ్ఎంసీ కూడా అప్పుల పాలైపోయింది. జీహెచ్ఎంసీలో డబ్బులు లేవు. జీహెచ్ఎంసీలో పనిచేసే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని సిచ్యువేషన్లో ఇవాళ ఉన్నాము అని అంటే ఆ తప్పు ఎవరిది? అప్పుడున్న పాలకపక్షమైన టీఆర్ఎస్ అప్పుడున్న పాలకపక్షం చేసిన తప్పులను ఎండగడుతూ ప్రతి సభకు పోయి అప్పుల పాలు చేసిండు కేసీఆర్, అప్పుల పాలు చేసిండు కేసీఆర్, నాకు ఓటేయండి నాకు ఓటేయండి అని చెప్పి వేడుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అదే పని చేస్తుంది. మొన్న ఎంత బహిరంగంగా చెప్పారు అసెంబ్లీలో, నేను 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి జీతాలు కట్టాను అని చెప్పి. మళ్ళీ నీకు ఆ రోజు 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు తేవాలి, ఖజానా లేదు, ఖాళీ గిన్నెలు ఉన్నాయని చెప్పి తెలుసు రేవంత్ రెడ్డి గారికి. తెలిసిన ఊరూరికి పోయి ఊరూరిలో ఉన్న ప్రతి ఒక్క గుడి పైన ప్రతి ఒక్క దేవుడి పైన ప్రమాణం చేసి 100 రోజులలో నేను 6 హామీలు పూర్తి చేస్తానని ఏ ధైర్యంతో చెప్పావు? అంటే నీకు ఆ రోజు బడ్జెట్ తెలియదా? అంటే బడ్జెట్ తెలవకుండా ఒక నేషనల్ పార్టీ నడిపిస్తున్నారా మీరు? అంటే నువ్వు గెలవవు అన్న నమ్మకంతోనన్నా అబద్ధాలు చెప్పావు, లేదంటే గెలిచినా సరే నన్ను ప్రజలు ఏమి చేయరు అన్న ధైర్యంతోనన్నా అబద్ధాలు చెప్పావు. ఈ రెండిట్లో ఏదో ఒకటైతే చేశారు రేవంత్ రెడ్డి గారు. అదే అన్నది వాళ్ళు తెలుసుకోవాలి. అంటే మీకు నిధులు రావట్లేదా ఇప్పుడు కూడా? లేదా, నిజంగా కూడా నిధుల కొరత చాలా ఉంది. నేను చెప్తున్నాను కదా, ఓపెన్గా ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నాం. మన జనాభా గత 10 సంవత్సరాలలో ఎంత పెరిగింది అన్నది అందరికీ తెలుస్తుంది. అర్బనైజేషన్ అయిపోయింది. కానీ ఈరోజు స్వీపింగ్ ఎవరైతే నార్మల్గా రోడ్ల పైన శానిటైజేషన్ వర్కర్స్ ఉన్నారో 10 సంవత్సరాల ముందు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు అంతమందే ఉన్నారు. ఇళ్లల్లో జనాభా పెరిగింది, బిల్డింగ్లు పెరిగాయి, బిల్డింగ్లలో కార్లు అన్ని పెరిగాయి, వేసే చెత్త పెరిగింది, ఊడ్చే వాళ్ళు మాత్రం పెరగలేదు. ఒక కార్పొరేటర్గా చెప్పండి, అంటే జిహెచ్ఎంసీ కూడా అప్పుల పాలైందని మీరు చెప్తున్నారు, మళ్ళీ గాడిన పడాలి అంటే ఎలాంటి సలహా ఇవ్వాలనుకుంటున్నారు? అంటే మీరు జనాల మధ్యలో బస్తీలు తిరుగుతారు కాబట్టి ఎలాంటి సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు, అటు జిహెచ్ఎంసీకైనా ఇటు ప్రభుత్వానికైనా? ముందుగా ప్రభుత్వం తేల్చుకోవాల్సింది ఏంటంటే అసలుకి ఏ ఖర్చు చేస్తే ముఖ్యము, ఏ ఖర్చు అనవసరం. హోదాకి పోయి తప్పుడు ఖర్చులు చేస్తే మాత్రం నిజంగా కూడా ఈ రోజు మనం ఎంత ప్రాబ్లంలో ఉన్నామో రేపు రాబోయే పిల్లలనైతే మీరు రోడ్ల మీద పడేసినట్టు వాళ్ళు అవుతారు. ఆ రోజు కేసీఆర్ గారు కూడా ధనిక రాష్ట్రాన్ని నేను ఇంకా గొప్ప చేస్తాను, నేను గొప్పలు చూయించుకోవాలి అని చెప్పి అనవసరమైన ఖర్చులు పెట్టారు. ఆ అనవసరమైన ఖర్చులు పెట్టి అప్పుల పాలు చేశారు. రేవంత్ రెడ్డి గారు కూడా అనవసరంగా కాకుండా నిజంగా కూడా ఇంటింటికి వెళ్ళి గడపకెళ్ళి అవసరం ఉన్న వాళ్ళకి ఏంది సంక్షేమ పథకాలే కానీ, సంక్షేమ పథకాల విషయాలలోనే కానీ, లేకపోతే ప్రాజెక్ట్స్ విషయాలలోనే కానీ ఏది అవసరం, దేన్ని చేస్తే ఇంటికి ప్రతి ఒక్కరి ఇంటికి చేరుతుంది అన్నది మంచిగా సూక్ష్మంగా ఆలోచించి పనులు చేస్తే ఉన్న బడ్జెట్లో కూడా మనం సరిపెట్టుకోవచ్చు. అంతేగాని హోదాలకు పోయి వాళ్ళు ₹1 ఖర్చు పెట్టారు, నేను ₹10 ఖర్చు పెడతాను అంటే పులికి వాతలు ఉన్నాయి కదా అని చెప్పి నక్క వాతలు పెట్టుకున్నట్టు అట్లాగా కాకుండా మనం కూడా ప్రాపర్గా ముందుకెళ్ళి అందరితో పాటుగా ముందుకెళ్ళి అందరినీ కలుపుకొని ముందుకెళ్తే మాత్రం నిజంగా మంచిగా జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రం నిజంగా కూడా చాలా గొప్పది, చాలా పవర్ఫుల్ రాష్ట్రం, చాలా కష్టపడే తత్వం ఉన్న రాష్ట్రం మనది. కాబట్టి ప్రజలలో కూడా ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ప్రజలలో కూడా మీరు తీసుకురండి, చైతన్యవంతం చేయాలి. ప్రజలలోని కూడా ఒక వెళ్ళి కూర్చొని మాట్లాడండి. అసలు ప్రజలకు ఏమి కావాలి, నిజంగా ప్రజలకు కావాల్సినదే ప్రభుత్వం చేస్తుందా, లేకపోతే ప్రభుత్వం గద్దెన కూర్చోవాలి, ప్రభుత్వం అధికారంలో మేము ఉండాలి, ఆ కుర్చీ మాకే కావాలి అని చెప్పి ప్రజలను మబ్బబెట్టి మాయమాటలు పెట్టి చేస్తుందా అన్నది వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. తెలంగాణ రాష్ట్రమే కాదు, జిహెచ్ఎంసీ కూడా అప్పుల పాలైంది, నిధుల కొరత ఎక్కువగా ఉంది జిహెచ్ఎంసీలో. మా కార్పొరేషన్ ఉన్న ఏరియాల్లో, అంటే మేము కార్పొరేటర్గా గెలిచిన ఏరియాలో అభివృద్ధి పనులు చేయలేకపోతున్నాము, కార్పొరేటర్ల మందరము అసంతృప్తిగా ఉన్నాము అంటున్నారు కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి. నమస్తే, థ్యాంక్ యూ మేడం.